నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి టాపిక్, ధ్యానం వల్ల ఉపయోగాలు ఏమిటి, ధ్యానం చేస్తే మనకేమొస్తుంది అనే అంశం గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఎంతోమంది ఋషులు, మునులు, యోగులు తమకున్నటువంటి సంపదలు, ఉదాహరణకు విశ్వామిత్ర మహర్షి, ఆయన ఒక రాజ్యానికి మహారాజు. తనకున్నటువంటి సంపదలు మొత్తం కూడా వదిలేసి అడవిలో ధ్యానం చేసుకొని అద్భుతమైనటువంటి స్థితిని పొందాడు. సృష్టికి ప్రతి సృష్టి చేసేటటువంటి స్థాయికి ఎదిగినటువంటి మహానుభావుడు భరత మహారాజు. ఇలా ఎందరో మనం చరిత్రలో చూసుకుంటే ఎందరో మహానుభావులను మనం చూడవచ్చు. మరి అంతటి రాజ్యాధికారం ఉండి, ధనం ఉండి, అనేక సంపదలు ఉండి వదిలేసి ధ్యానానికి వెళ్ళాల్సిన అవసరమే ఉంది. అది ఒకప్పటి మాట. కానీ ఈరోజు పరిస్థితి అది కాదు. మనం ఉన్న చోట నుంచి అద్భుతమైనటువంటి స్థితి పొందే అవకాశం మనకుంది. హాయిగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మన శ్వాసని, తీసుకునే శ్వాసని, వదిలే శ్వాసని గమనిస్తూ కూర్చుంటే అద్భుతమైనటువంటి ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, ప్రశాంతత వస్తుంది. ఇలా చేయగా అసలు చెప్పలేనటువంటి ఆత్మస్థితిని మనం పొందగలుగుతాం. ఇదంతా నిజం. మహానుభావులందరూ మనకి ఇది పుస్తకాల రూపంలో, నిజ జీవితాల్లో మనం కనుక పరిశీలించి చూసినట్లయితే ఇవన్నీ నిజాలే. కానీ మనం లేని దానికోసం పరిగెత్తి ఉన్నదాన్ని వదిలేస్తున్నాం, కాలాన్ని వృధా చేస్తున్నాం. చిట్ట చివరిలో మన వెనక్కి తిరిగి చూసుకుంటే చివరికి ఏమీ లేదు. జీవితం, జన్మ రెండు వృధా. మనకున్న సమయంలో మన కుటుంబ అవసరాలకి ధనాన్ని సంపాదించుకునే టైం పోను. మిగతా టయాన్ని ధ్యానానికి ఉపయోగించండి, ప్రాణాయామానికి ఉపయోగించండి, ఆరోగ్యాన్ని పొందండి, ఆనందాన్ని పొందండి, ప్రశాంతతను పొందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. జై